మరణం నా చివరి చరణం కాదు, మౌనం నా చితాభస్మం కాదు. ప్రోగ్రెసివ్ రైటర్, మన కరీంనగర్ జిల్లాకే చెందిన అభ్యుదయ కవి అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితలోని 2 పంక్తులివి. ఆ కవితలోని ఈ 2 వ్యాఖ్యలు ఇప్పుడు మనం మాట్లాడుకునే మహానుభావుడికి సరిగ్గా సరిపోతాయి. బతికినంతకాలం ప్రజాసేవకే బతికిన మహా మనిషి ఆయన. ప్రజాసేవకి పదవులే అక్కర్లేదు, మంచి మనసుంటే చాలని ప్రాక్టికల్గా నిరూపించిన మానవతావాది అతను. ఆయనెవరో కాదు, లోక్ సత్తా ఉద్యమ సంస్థ జిల్లా బాధ్యులు దివంగత నరేంద్ర శ్రీనివాస్. ఇప్పుడు ఆయన గురించి చర్చ దేనికి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈయనే నరేంద్ర శ్రీనివాస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. ఆయన మరణించే వరకు కరీంనగర్ జిల్లా లోక్ సత్తా ఉద్యమ సంస్థకి కళ్ళు చెవులు ఆయనే. లోక్ సత్తాని ఇంటి పేరుగా మార్చుకొని లోక్ సత్తా శ్రీనివాస్గా ఎనలేని ఖ్యాతిని గడించారు. హాఫ్ హ్యాండ్ తెల్ల చొక్కా, ఫార్మల్ ప్యాంటుతో సాదాసీదాగా కనిపించే రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఆయన. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మనుమలు మనమరాన్లతో కాలక్షేపం చేయలేదు. కృష్ణ రామ అంటూ శేష జీవితాన్ని గడపలేదు. తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ఎంత గొప్పగా ఉండాలో పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అది ఆషామాషిగా కాదు, తాను చదివిన చదువుకు తెలివితేటల్ని జీవిత అనుభవాల్ని జోడించి అత్యంత సాహసోపేతమైన వృత్తిని ఎంచుకున్నారు. న్యాయం కోసం తన వద్దకి వచ్చే పేదలు బడుగులకు న్యాయ సహాయం చేస్తూ న్యాయం రుచి చూపించారు. కోర్టులు చట్టాలు పేదోడి కోసం ఎలా పనిచేస్తాయో ప్రాక్టికల్గా నిరూపించారు. ఈ క్రమంలో ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా అదరలేదు బెదరలేదాయన. తుది శ్వాస వరకు బలహీనుల పక్షాన పోరాడుతూనే అవినీతి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయిన అమరజీవి లోక్ సత్తా శ్రీనివాస్. లోక్ సత్తా శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా ఒడవని ముచ్చటవుతుంది. కరోనా మహమ్మారి బారిన పడి మరణించి 4 ఏళ్లు దాటినా ఆయన చేసిన పోరాటం తాలూకు ఫలాలు జిల్లాలో ఎక్కడో ఓ చోట ఇప్పటికీ కనబడుతూనే ఉన్నాయి. న్యాయ వ్యవస్థపై ఎనలేని నమ్మకం కలిగిన శ్రీనివాస్ అదే న్యాయ వ్యవస్థ ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు చూపారు. తాజాగా కరీంనగర్లోని కొత్తపల్లిలో గత 30 ఏళ్లుగా అన్యాక్రాంతమవుతున్న సీలింగ్ భూములపై ఆయన చేసిన పోరాటం ఫలించింది. కొత్తపల్లిలోని 175, 198, 199 సర్వేల్లోని సీలింగ్ భూములు అక్రమార్కుల ద్వారా చేతులు మారుతున్నాయని గుర్తించిన ఆయన 10 ఏళ్ల క్రితమే లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ద్వారా విచారణ చేపట్టిన లోకాయుక్త అట్టి భూముల్లో రిజిస్ట్రేషన్లో అయిన డాక్యుమెంట్లని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసింది. లోకాయుక్త ఆదేశాలతో కలెక్టర్ పమేలా సత్పతి వాటిని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకి ఆర్డర్ పాస్ చేసింది. దీంతో 476 డాక్యుమెంట్లు రద్దు కావడమే కాదు, 100 కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమి తిరిగి ప్రభుత్వ పరం కానుంది. ఇదిలా ఉంటే అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఏఎస్ఐ మోహన్ రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాని బయటపెట్టింది కూడా లోక్ సత్తా శ్రీనివాస్ గారే. మోహన్ రెడ్డి బారిన పడి 100 కుటుంబాలు రోడ్డున పడితే వారికి ఊరటనిచ్చింది శ్రీనివాసే. బాధితులందరినీ ఒక చోట చేర్చి వారికి ఎప్పటికప్పుడు న్యాయ సలహాలందిస్తూ మోహన్ రెడ్డిని కోర్టు మెట్లెక్కించారు. తిరుగులేని సాక్ష్యాలను సంపాదించి మోహన్ రెడ్డిని బొక్కలో వేయించడమే కాదు, జైల్లో చిప్పకుడు తినిపించారు. ఇవే కాకుండా వినియోగదారుల ఫోరంలో కూడా అనేక కేసులు వాదించి ఎంతోమంది వినియోగదారులకు న్యాయం దక్కేలా చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే అందుకోసం పనిచేసే ప్రజా సంఘాలు, సమాజ సేవకులు, జర్నలిస్టులకు అనేక సలహాలు సూచనలు ఇచ్చేవారు. నిరంతరం అధ్యయనం చేసే శ్రీనివాస్ వయసుతో సంబంధం లేకుండా తన చివరి రోజుల్లో న్యాయ విద్యను సైతం అభ్యసించి తన పేరు చివర అడ్వకేట్ అనే డిసిగ్నేషన్ సైతం చేర్చుకున్నారు. కీర్తిశేషులు నరేంద్ర శ్రీనివాస్ గారు ప్రజా సంఘాల నటువంటి ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్తగా, స్టూడెంట్ ఫెడరేషన్ నుండే ఆయనకు వామపక్ష భావాలు కలిగినటువంటి నాయకునిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, లోక్ సత్తా అధ్యక్షునిగా, వినియోగదారుల అధ్యక్షునిగా
అనేక కేసులు వేసి లోక్సత్తా సీనన్నగా పిలువబడేటువంటి శ్రీనివాస్, నరెడ్ల శ్రీనివాస్ గారి మృతి అనేది సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికే కాదు, జర్నలిస్టు లోకానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్టికులర్గా కరీంనగర్ జర్నలిస్టులకు సైతం తీరని లోటు. అనేక అవినీతి అక్రమాల చిట్టా విప్పారు. అనేక కేసులు చేసుకోవడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి సైతం తనదైన స్టైల్లో ఒకవైపు వినియోగదారుల ఫోరంకి సంబంధించిన అనేక చురుకైనటువంటి పాత్రలు పోషిస్తూనే, మరొక వైపు బ్యాంకుకు వచ్చేటువంటి కస్టమర్లకు ఎంతవరకు ఉపయోగపడతాం, ఎలా ఉపయోగపడతామని చెప్పేసి వారి సేవలు అందిస్తూనే వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, సామాజిక బాధ్యత ఈ 3 పార్శాలను దిగ్విజయంగా నిర్వహించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు లోక్సత్తా శ్రీనివాస్. ఆయన లేకున్నా ఆయన ఆశయాలు కొనసాగాలని కోరుకుంటూ శ్రీనివాస్ సరికి ఘనంగా నివాళి అర్పిస్తుంది మైత్రి ఛానల్.